నమస్కారము. నా పేరు సన్ముఖ్ మాధవరావు, గ్రామం బస్వాపూర్, మండలం జుక్కల్, జిల్లా కామారెడ్డి నివాసిని, తెలంగాణ. ఈ రోజుల్లో మూత్రం ద్వారా ఎంతోమంది బాధపడుతున్నారు. చికిత్స సరళంగా, సులభంగా, సాధారణంగా, తక్కువ ఖర్చుతో ఎట్లా జరుగుతుందని దాని విషయంపైనే నేను ఒక 5 నిమిషాలు మీ ముందు ఉంచబోతున్నా. మూత్రంలో పర్ఫెక్ట్గా ఒకటి ఏంటంటే ఇన్ఫెక్షన్ అవుతుంది. మూత్రంలో మంటలు వస్తాయి. అటువంటిప్పుడు మూత్రనాళంలో మంటలు వస్తే పర్ఫెక్ట్ మెడిసిన్ తాజా ఆవు మూత్రము. రోజు 50 ml 2 నుంచి 3 నెలలు తాగండి. మూత్రంలో ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గుతుంది. రెండవది, మూత్రనాళంలో మాంసం కూడా పెరుగుతుంది. మాంసం పెరిగినప్పుడు కూడా మూత్రము ఆగడము, మెల్లగా రావడము, కొద్దిగా రావడము, మళ్ళా రావడము, మళ్ళా కొద్దిగా రావడము, పూర్తిగా పర్ఫెక్ట్గా రాకపోవడం. అయితే దీనికి మెడిసిన్ ఏమున్నది మాధవరావు అంటే, తమలపాకులో తినే సున్నం ఉందా, ఎక్కడైతే ఎక్స్ట్రా మాంసకృతులు పెరుగుతాయి దానికి కరగబెట్టేది. అంటే మాంసాన్ని పూర్తిగా ఎక్కడైతే ఎక్స్ట్రా పెరుగుతుంది దాన్ని నివారణ చేయడానికి తమలపాకులో తినే సున్నము గోధుమ గింజ అంతా తీసుకొని కొద్ది నీళ్ళలో మంచి కలిపి 1 గిలాస్ మజ్జిగలో కానీ, 1 గిలాస్ పండ్ల రసంలో కానీ, 1 గిలాస్ నీళ్ళలో కానీ రోజుకొకసారి తాగాలి 3 నెలలు. ఒకవేళ దాని తర్వాత ఇంకా కొంత మిగిలింది ఉంది మాంసకృతులు, మాంసం పెరిగింది అంటే నీళ్ళలో తాగితే మాత్రం 3 నెలలు తాగాలి. దాని తర్వాత 20 రోజులు మళ్ళీ గ్యాప్ ఇవ్వాలి, మళ్ళీ 3 నెలలు తాగాలి. పండ్ల రసంలో కానీ మజ్జిగలో కానీ తాగితే మీరు కంటిన్యూ 6 నెలలు తాగినా, 4-5 నెలలు తాగినా సరిపోతుంది. ఈ మూత్రం ఇంకా సమస్య ఏముందంటే, చాలామందికి రాత్రి వేళలో మళ్ళా ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలాసార్లు వస్తూనే ఉంటుంది. కొందరికైతే వస్తుంది, ఇక పోదామనేసరికి కొన్ని చుక్కలు కూడా పడిపోతాయి. ఇంత బాధలో ఉంటారు ప్రజలు. ఈ దానికి ఎట్లా మాధవరావు అంటే, నేను ఒకటి చెప్తున్నా. దీంట్లో ఒక హోమియోపతిక్లో మెడిసిన్ ఉంది. 2 మెడిసిన్ చెప్తున్నా నేను. హోమియోపతిక్, ఆయుర్వేద, పంచగవ్య. ఏ వ్యాధులకు ఎటువంటి తక్షణము ఫలితం రావాలి అది చెప్తున్నా. ఈ అతిమూత్రంకు, మూత్రం ఆగట్లేదు, మూత్రం ఎక్కువ వస్తున్నది, దీనికి ఒక హోమియోపతిక్లో చాలా పర్ఫెక్ట్ మెడిసిన్ ఉంది. దాని పేరు రోస్టాక్స్ 30. లిక్విడ్లో తీసుకోవాలి, గోళీల్లో తీసుకోవద్దు. రోజుకు 2 చుక్కలు 3 సార్లు నాలుక మీద వేసుకునండి 2 నుంచి 3 నెలల వరకు. మళ్ళా ఇంకొక మెడిసిన్ కూడా హోమియోపతిక్లో ఉంది, కాస్టికమ్ 1000. ఇది కూడా లిక్విడ్లో తీసుకొని ఈ రోస్టాక్స్ 30 రోజుకు 2 చుక్కలు 3 సార్లు ఉదయం, మధ్యాహ్నం, రాత్రికి. మాధవరావు భోజనంకు ముందు గంటన, తర్వాత గంటన. మందు తీసుకున్నారా, గంట తర్వాత భోజనం చేయాలి. భోజనం చేసినా గంట తర్వాత మందు వేసుకోవాలి రోస్టాక్స్ 30. అదే కాస్టికమ్ 1000 ఏదైతే ఉన్నది ఆదివారం పెట్టుకునండి, లేకుంటే వారం ఒకటే రోజు. అది కూడా ఉదయము, మధ్యాహ్నము, రాత్రికి 2 చుక్కలు నాలుక మీద 3 సార్లు వేసుకునండి. మీరు 3 నెలలు వేసుకునండి. ఎంత పాత వ్యాధి ఉన్నా అతిమూత్రం అనేది తగ్గిపోతుంది. ఇంకొక వ్యాధి ఉన్నది మూత్రంలో, ఈ రోజుల్లో యువకుల్లో కూడా వస్తున్నది. మూత్రం పోసేసరికి వీర్యం పోతుంది, ఫస్ట్ అదే పోతుంది. మాధవరావు ఎట్లా చేయాలంటే, నేను చాలామందికి తగ్గించిన హోమియోపతిక్లో నక్స్ ఓమికా 1000. ఉదయం లేస్తేనే ముఖం కడగకుండా, బ్రష్ చేయకుండా 2 చుక్కలు, మళ్ళీ గంటకు 2 చుక్కలు, గంటకు 2 చుక్కలు, ఇవి 3 సార్లు ఒక్కరోజు తీసుకుంటేనే ఒక 6 నెలలు, సంవత్సరము, 2 సంవత్సరాలు దున్నా ఒకే రోజు ఈ 6 చుక్కలకు ఏదైతే తెలుపు పోతున్నది వీర్యము అది తగ్గిపోతుంది. ఒకవేళ 1 వారంలో తగ్గకపోతే కొందరికి ఇంకొక వారం తీసుకుంటే 2-3 వారాల లోపల తగ్గిపోతుంది. ఇది మూత్రంకు ఉన్న సమస్యల యొక్క మంచి మార్గదర్శి, మంచి మెడిసిన్స్. ఇది మూత్రంకు సంబంధించిన ఎన్నైతే నేను రకరకాలుగా చెప్పిన ఆ వ్యాధులకు ఇది చికిత్స.